So here liquid dielectricals are used for mainly spreading through the high voltage. So we are using the liquid dielectrical materials and మనం హై వోల్టేజ్ కేబుల్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కెపాసిటర్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ బ్రేకర్స్. సో ఇక్కడ మనం యూజ్ చేసే హై వోల్టేజ్ కేబుల్స్లో హై వోల్టేజ్ కేబుల్స్లో ఏమనేదంటే ఇన్సులేషన్ పర్పస్ యూజ్. సో ఇన్సులేషన్ పర్పస్ ఎందుకు అంటే ఇక్కడ ఇన్సులేషన్ పర్పస్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే హై వోల్టేజ్ కేబుల్స్లో సో కేబుల్స్ అనేటివి ఓన్లీ ఒకటే కేబుల్ ఉండదు. సో కేబుల్ మనకు కండక్టర్స్ ఉంటుంది, దానిపైన డిఫరెంట్ కోటింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ కోటింగ్స్ నుంచి ఏంటంటే మనకు కరెంట్ ఫ్లో అయినప్పుడు హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఓకే, సో మన సరౌండింగ్ ఏరియా అవుతుందో ఓకే, సో సరౌండింగ్ అదర్ కండక్టర్స్ ఆ రెండు కూడా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కాదు. సో షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలని ఏంటంటే మనం హై వోల్టేజ్ కేబుల్స్ అనేది ఓకే. సో కెపాసిటర్స్, సో మనం కెపాసిటర్స్ తీసుకుంటే సో కెపాసిటర్స్లో ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఓకే, కెపాసిటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఆయిల్ అంటే సో కెపాసిటర్ ఏంటంటే డైఎలక్ట్రికల్ మీడియంగా యూజ్ చేస్తాం. సో 2 ప్లేట్స్ మిడిల్ ఏంటంటే మనం హై ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో ఏంటంటే ఫీల్డ్ని స్టోర్ చేసుకొని ఓకే డైఎలక్ట్రికల్ మీడియం ఏంటంటే కెపాసిటర్స్ లేదు. సో ఇక్కడ చిన్న చిన్న కెపాసిటర్స్ కాకుండా పెద్ద సో ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేసి సబ్స్టేషన్లో యూజ్ చేసే కెపాసిటర్స్ కూడా ఏంటంటే మనం ఆయిల్ కెపాసిటర్స్ ఉంటాయి. ఓకే, సో మన కెపాసిటర్ డైఎలక్ట్రికల్ మీడియంగా ఆయిల్స్ గా అనుకుంటాం. ఓకే, సో లిక్విడ్స్ యూజ్ పేపర్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇమర్షన్ పేపర్స్. సో ఇమర్షన్ పేపర్స్ అనేది కూడా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ లిక్విడ్ డైఎలక్ట్రికల్ మీడియం ఏదైతుందో సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. సో ట్రాన్స్ఫార్మర్స్ ఆయిల్ ఏంటంటే కూలింగ్ పర్పస్ కాకుండా ఇన్సులేషన్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో కన్సిడరింగ్ ది హియర్ అనదర్ కండిషన్ దట్ సో సర్క్యూట్ బ్రేకర్స్ తీసుకుంటే డైఎలక్ట్రికల్ మీడియంస్ అనేది ఇన్సులేషన్ పర్పస్. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఆర్క్ అనేది ఉందో సో మన ఫాల్ట్ కండిషన్ వచ్చినప్పుడు సర్క్యూట్ బ్రేకర్స్ ఏంటంటే 2 కరెంట్. సో మనకి ఏంది మూవింగ్ కాంటాక్ట్, ఫిక్స్డ్ కాంటాక్ట్ రెండు. ఓకే, సో మూవింగ్ కాంటాక్ట్ ఫిక్స్. ఓకే, సో అప్పుడు ఫాల్ట్ కండిషన్స్ వస్తే ఓకే రెండింటిని ఏం చేయాలంటే మనం సపరేషన్. సో సపరేషన్ చేసేటప్పుడు మనకు ఆర్క్ అని ప్రొడ్యూస్. సో ఆర్క్ ఏంటంటే మనం రిడ్యూస్ చేయాలి. సో ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఏంటంటే అయనైజేషన్ ప్రాసెస్ తోటి కరెక్ట్ కంటిన్యూస్ గా ఫ్లో అయితే ఫాల్ట్ అనేది కూడా ఫ్లో అవుతుంది. సో సర్క్యూట్ బ్రేకర్స్ అవుతుంది. సో అందులో 2 టైప్స్ ఉన్న బ్రేకర్స్, మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అని అలాగే బల్క్ ఆయిల్ సర్క్యూట్. సో మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ అయినా సరే బల్క్ ఆయిల్. సో మెయిన్గా అంటే మనం యూజ్ చేసే ఆయిల్ అనేది ఏంటంటే అక్కడ ఇన్సులేషన్ పర్పస్ యూజ్. సో మనం ఇక్కడ ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్స్ లో వీటన్నింటిని కూడా ఏంటంటే మనం ఒక ఆయిల్ చాంబర్ 2 ప్లేట్స్ ప్లేస్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే కాంటాక్ట్స్ మూవ్ సపరేషన్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆర్క్ ఏంటంటే ఓకే
సో ఇక్కడ ఏంటంటే ఇవి మనం యూజ్ చేసేటట్టు. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తాం లిక్విడ్స్ డైఎలక్ట్రికల్స్ అనేది. ఓకే, సో మనకి ఇక్కడ తీసుకుంటే వాట్ ఆర్ ది ఫంక్షన్. సో డైఎలక్ట్రికల్ మీడియం ఫంక్షన్స్ అవుతుండే. సో అప్లికేషన్స్ తీసుకుంటే ఓకే, సో ఇక్కడ హై వోల్టేజ్ తీసుకుంటే ఓకే, సో హై వోల్టేజ్ అనేది ఓకే, ఇన్సులేషన్ పర్పసే కాదు. ఓకే, ఆయిల్స్ అనేది మనం కూలింగ్ పర్పస్ అనేది. ఓకే, సో ఇక్కడ తీసుకున్న పెట్రోలియం ఆయిల్స్. సో పెట్రోల్ ఇక్కడ యూజ్ చేస్తాం అంటే లిక్విడ్ డైఎలక్ట్రికల్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీటి ఏంటంటే అందులో అప్లికేషన్స్ తీసుకుంటే ఓకే, సో సింథటిక్ కార్బన్, హాలోజనేటెడ్ హైడ్రోకార్బన్. ఓకే, సో ఈ రెండు కూడా ఏంటంటే హై టెంపరేచర్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, సింథటిక్ హైడ్రోకార్బన్స్, హాలోజనేటెడ్ hydrocarbons. So we are used for this one high temperature. Fluorinated hydrocarbons are okay. Since also we having the silicon oils, fluorinated hydrocarbon. So మనం పెట్రోలియం ఆయిల్స్ కాకుండా ఓకే, సింథటిక్ ఆయిల్స్ కాకుండా మనం ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్స్ అనేది కూడా ఒక్కొక్క సార్లు యూజ్ చేస్తాం. ఓకే, సో బేస్డ్ అపాన్ ది అప్లికేషన్స్ బేస్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఆయిల్, పెట్రోలియం ఆయిల్స్, ఓకే, సింథటిక్ ఆయిల్స్. సో అలాగే సో లిక్విడ్ డైఎలక్ట్రిక్. సో ఇక ఏంది లిక్విడ్ డైఎలక్ట్రికల్స్ అనేది ఏంది అంటే, సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్. లిక్విడ్ డైఎలక్ట్రికల్ ఇస్ నార్మల్లీ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ విచ్ ఇస్ వీక్లీ పోలర్. సో ఎక్కువ ఏంటంటే మనకు హైడ్రోకార్బన్స్ ఉంటాయి, సో వీక్లీగా పోలరైజ్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ పర్పస్ ఒకవేళ యూజ్ చేస్తే, సో మన లిక్విడ్ డైఎలక్ట్రికల్ మెటీరియల్స్ ని ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ పర్పస్ యూజ్ చేస్తే ఓకే, యాజ్ నాట్ యాజ్ ఎ డైఎలక్ట్రికల్. ఓకే, ఇన్సులేషన్ పర్పస్ యూజ్ చేసిన అనుకోండి, ఇవి ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్. సో మాయిశ్చర్ కంటామినేషన్ ఉంటుంది. అలాగే సో ఆక్సిడేషన్స్ కి ఓకే అవాయిడ్ ఉండాలి. నెక్స్ట్ అదర్ కంటామినేషన్ అనేది ఆయిల్లో ఇలాంటివి ఉండవు. ఓకే, సో ఒకవేళ కన్సిడరేషన్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ 0.01% ఒకవేళ వాటర్ కంటామినేషన్స్ ఉంటే ఏమవుతుందంటే దాని ఎలక్ట్రికల్ స్ట్రెంత్ అనేది 20% కంటే తక్కువ. ఓకే, ఒకవేళ డ్రై ఆయిల్ అవుతుందో సో డ్రై ఆయిల్ పర్సెంటేజ్ తీసుకుంటే దాంట్లో 20% అనేది తగ్గిపోతుంది. సో ఇంత 0.01% వాటర్ కంటామినేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఆయిల్స్ అనేది మెయిన్గా ఇక్కడ ఏంటంటే కూలింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ ఇన్సులేషన్ పర్పస్. ఓకే, సో హియర్ డైఎలక్ట్రికల్ లిక్విడ్ డైఎలక్ట్రికల్స్ ఓకే ప్రాపర్టీస్ మెయిన్ ఏంటంటే, సో మనకు మెయిన్గా ఉండవలసిన ప్రాపర్టీస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్, డైఎలక్ట్రికల్ స్ట్రెంత్. సో 3 మెయిన్గా కన్సిడరేషన్ తీసుకొని ఏంటంటే ఏదైనా లిక్విడ్స్ మనం కన్సిడర్ అంటే ఏదైనా అప్లికేషన్ పర్పస్ యూస్ చేయాలనుకుంటే వీటిని మెయిన్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. దట్ ఈస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంది, ఓకే, డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్ అండ్ డైఎలక్ట్రికల్ స్ట్రెంత్. హియర్ సో కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీసే కాకుండా దట్ ఈస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కాన్స్టెంట్, డైఎలక్ట్రికల్ స్ట్రెంత్, డైఎలక్ట్రికల్ కాన్స్టెంట్తో పాటు ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీ. దట్ ఈస్
విస్కాసిటీ, థర్మల్ స్టెబిలిటీ, స్పెసిఫిక్. సో ఈ కన్సిడరేషన్స్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, బ్రేక్ డౌన్ స్ట్రెంత్. సో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఓకే 2 స్పియర్ గ్యాప్. సో 2 స్పియర్ గ్యాప్స్ అనేది ఓకే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. సో ఇలాంటి దానికైనా సో ఒకవేళ ఒక మన ఆయిల్ అనేది ప్లేస్ చేసేస్తుందో సో 2 స్పియర్ గ్యాస్ పీరియడ్లో మన ఒక ఆయిల్ అని ప్లేస్. సో ఒకవేళ మనం యూజ్ చేసే ఆయిల్ అనేది ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉందనుకోండి. ఓకే, సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత వోల్టేజ్ ఫ్లో అవుతుంది, ఓకే బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఎంత ఉందంటే సో 20 డిగ్రీ సెంటిగ్రేడ్స్. సో గ్యాప్ ఎంత ఉందంటే 2.5. సో 15 kV per mm. ఓకే, సో వోల్టేజ్ ఎంతవరకు విస్టాండ్ అవుతుందంటే బ్రేక్ డౌన్ సో 15 kV per m. సో అది ట్రాన్స్ఫర్. అలాగే కేబుల్ ఆయిల్స్ తీసుకుంటే 30 kV per mm. కెపాసిటర్ ఆయిల్స్ తీసుకుంటే 20 kV per mm. సో అలాగే ఆస్కర్ ఆయిల్స్. సో ఆయిల్స్ ఇవి కూడా ఒక ఆయిల్స్. సో వీటిని ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ లో యూజ్ చేస్తారు. ఓకే, సో దీంట్లో ఎంత పడిందంటే 20 to 25 kV per mm. ఓకే, సో సిలికాన్ ఆయిల్స్ తీసుకుంటే సిలికాన్ ఆయిల్స్ ఎంత ఉందంటే 30 to 40 kV per mm. సో దాని స్ట్రెంత్ అనేది ఈ విధంగా. సో ఇక్కడ మన కన్సెప్ట్ సో అంటే కెమికల్ స్టేబిలిటీ అనేది కూడా ఒక ప్రాపర్టీస్ గా మనం కన్సిడరేషన్ చేసుకోవాలి. ఓకే, సో మన కెమికల్ స్టేబిలిటీ డయల్ కండక్టెడ్ తో పాటు ఏంటంటే మనం యూజ్ ఏదైనా అప్లికేషన్స్ యూజ్ చేసుకున్నట్టు ఆయిల్ ని సో ఫస్ట్ ఏం చేయాలంటే మన మెయిన్ ఎంత తీసుకుంటాం సో ఆ ఆయిల్ ఎంత స్పేస్ కన్సిడరేషన్ చేసుకుంటుంది. ఓకే, మెయిన్ గా మనకు కాస్ట్ ఎఫెక్ట్ ఉందా లేదా, ఓకే ప్రీవియస్ గా ఏమైనా యూజ్ చేసేదని చూడు. ప్రీవియస్ ఒకవేళ యూజ్ చేసిండ్రు ఆయిల్ ని ఓకే మళ్ళీ ఇంకోసారి ఒకవేళ మన రీయూజ్ చేయాలనుకుంటే కూడా వేరే ఉంటుంది. ఇంకేమన్నా కండిషన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా అనేది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. సో we having the so pure and commercial. So we have two types of liquids ఉన్నాయి. సో అందులో ఏంటంటే ప్యూర్ లిక్విడ్స్ లిక్విడ్స్ అవుతున్నాయి. సో విచ్ కెమికల్లీ ప్యూర్ అండ్ does not contain any other impurities. Okay, and even trace of 1 in 10 to the power of 9. Okay, so structural సింపుల్ ఉండాలి, కెమికల్లీ ఏ కంటామినేషన్స్ లేకపోతే వాటిని అంటే ప్యూర్ లిక్విడ్స్ అంట. సో కమర్షియల్ లిక్విడ్స్. సో కమర్షియల్ లిక్విడ్స్ అంటే ఇవి కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆయిల్స్. సో మెయిన్ గా ఏం కన్సిస్ట్ ఉంటుందంటే మిక్స్చర్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్. సో దీనిలో
mixture of okay. సో సింపుల్ కెమికల్లీ ప్యూర్ ఉంటే వాటి ఏంటంటే ప్యూర్ లిక్విడ్స్ అంటాం. సో కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్ మాలిక్యూల్స్ అంటే వాటిని కమర్షియల్ లిక్విడ్స్ అంట. ఓకే, ఇవి మనకున్న ఈరోజు టాపిక్లు అవుతున్నాయండి. ఓకే, సో ఈరోజు బ్రేక్ డౌన్ ఇన్ లిక్విడ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్లో ఇవి టాపిక్స్.